ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా 5,000 రూపాయలు అయితే పంపిణీ చేయాలనుకుంటున్నారు. దానికి సంబంధించి ప్రత్యేక యాప్ కూడా విడుదల చేశారు. ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ప్రతి నెల కూడా 5,000 రూపాయలు అయితే పంపిణీ చేస్తామని చెప్తున్నారు. దానికి సంబంధించి ప్రత్యేక యాప్ కూడా విడుదల చేశారు. ఇంతకీ విషయం ఏమిటి అంటే, మహిళలకి నెలకు 5,000 అందించే యాప్. కానీ అది జరగాలంటే ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఉంది. వివరాలు చూస్తే, ఆల్లేదు చూడలేదు కానీ కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉంది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తీరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చాక ఆ హామీలు అయితే చాలా ఇస్తుంటారు. ఆ హామీ నెరవేరుస్తే ఈ హామీ నెరవేరుస్తాం అని చెప్పడం అయితే కామన్, సర్వసాధారణం. అయితే ఇప్పుడు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఇలానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతి పేద మహిళకు నెలకు 5,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అయితే ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏంటంటే, అసలు ఎన్నికలు జరగకముందే పేద మహిళలకు నెలకు 5,000 ఇచ్చేలాగా ప్రత్యేకంగా ఓ యాప్ను కూడా రూపొందించేశారు. ఈ విషయంపై తాజాగా వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించడం జరిగింది. రాష్ట్రంలోని పేద ఆడబిడ్డలందరికీ కూడా ప్రతి నెల 5,000 రూపాయలు ఇచ్చే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఇందిరమ్మ అభయం అనే పథకానికి సంబంధించి యాప్ను లాంచ్ చేయడం జరిగిందని అయితే ఆవిడ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన కొంతమంది మహిళల వివరాలు అందులో పొందుపరచడం జరిగిందని తెలిపారు. అర్హులైన ప్రతి మహిళ వివరాలు యాప్ ద్వారా సేకరించడం జరుగుతుందని వెల్లడించారు. కానీ పథకం రావాలి అంటే కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, అప్పుడు వచ్చినట్టయితేనే ఇది అమలు జరుగుతుందని చెప్పి ఆవిడ తెలియజేశారు. పేద కుటుంబాలకు అండంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని ప్రారంభించిందని హర్షం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో గెలుపొందేందుకే షర్మిల ఈ ప్రజల ఓట్లకు యాప్ను వైఎస్ షర్మిల ఎరగా వేస్తోందని అయితే విశ్లేషకులు చెప్తున్నారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, యాప్ను కూడా ఆవిడైతే లాంచ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఒక యాప్ను అయితే రూపొందించి మహిళల పేర్లు అయితే అందులో పొందుపరుస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ప్రతి నెల పేద మహిళలందరికీ 5,000 రూపాయలు అయితే అందజేస్తామని చెప్తున్నారు.